students, good morning all of you. Today we are going to discuss about the topic classify the planktonic feed of the fish in a culture pond. Classify the planktonic feed of the fish in a culture pond. So దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. క్లాస్లో ఏంటంటే ప్లాంక్టాన్ గురించి అంటే క్లాసిఫై ద ప్లాంక్టానిక్ ఫీడ్ ఆఫ్ ద ఫిష్ ఇన్ ఏ కల్చర్ పాండ్. ప్లాంక్టానిక్ ఫీడ్ ఆఫ్ ద ఫిష్ ये कल्चर पॉन्ड. Planktonic feed of the fish in a culture pond. So plankton. So first one ఏంటంటే plankton. ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే ఏమో సమ్ టైమ్స్ ఇవి షార్ట్స్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాము. క్లాసిఫై ద ప్లాంక్టానిక్ ఫీడ్ ఆఫ్ ద ఫిష్ ఇన్ ఏ కల్చర్ పాండ్. సో ఇక్కడ ప్లాంక్టాన్ ఫస్ట్ చూసినట్లయితే మైక్రో ఆర్గానిజమ్స్ ఆఫ్ బోత్ యానిమల్ అండ్ ప్లాంట్ నేచర్ లివింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ మూవింగ్ అలాంగ్ ద వాటర్ కరెంట్స్ కాన్స్టిట్యూట్ ద ప్లాంక్టాన్. These constitute the live feed for the fish in a culture ponds or in a natural environment. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏవైతే సర్ఫేస్ పై వాటర్ సర్ఫేస్ పై ఏవైతే ఉంటూ ఉంటాయో అంటే కల్చర్ చేసినటువంటి ఫిషెస్ కానీ ఆక్వా ఆర్గానిజమ్స్ కానీ సర్ఫేస్ పై ఏవైతే ఉంటాయో కూడా ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాంట్ ఫైటోప్లాంక్టాన్స్ లేదా ప్లాంక్టాన్స్ కానీ అంటారు వీటిని. అంటే సర్ఫేస్ పై ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేదా వీటిని ఏమంటారంటే ఫైటోప్లాంక్టాన్స్ లేదా జూప్లాంక్టాన్స్ అంటారు అనమాట. సో ఇవి ఏంటంటే టెంపరేచర్ని బట్టి అవి వాటర్లో మూమెంట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి డే టైము అండ్ నైట్ టైము ఈ సర్ఫేస్ యొక్క వాటర్లో ఏంటంటే ఈ వీటిని బట్టి ఈ ప్లాంక్టాన్ని బట్టి వాటిని గుర్తించడం జరుగుతుంది. దీస్ కాన్స్టిట్యూట్ ద లివ్ ఫీడ్ ఫర్ ద ఫిష్ ఇన్ ఏ కల్చర్ పాండ్స్ ఆర్ ఇన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో ఆర్గానిజం హ్యాండ్లింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ స్విమ్మింగ్ జస్ట్ బినీత్ ద వాటర్ సర్ఫేస్ కాన్స్టిట్యూట్ ద న్యూస్టాన్. అయితే ఈ సర్ఫేస్ పై ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో సో వాటిని బట్టి ఇవి 3 టైప్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద సైజు, వీటి యొక్క సైజుని బట్టి 3 టైప్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద సైజ్. సో ఈ ప్లాంక్టాన్స్లో ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ప్లాంక్టాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాక్రో ప్లాంక్టాన్, సెకండ్ వన్ మైక్రో ప్లాంక్టాన్, థర్డ్ వన్ నానో ప్లాంక్టాన్.
సెకండ్ వన్ మైక్రో ప్లాంక్టాన్ అండ్ థర్డ్ వన్ నానో ప్లాంక్టాన్. సో 3 టైప్స్ అనేవి మనం వీటి సైజుని బట్టి 3 టైప్స్ అనేవి వీటిని రికగ్నైజ్ చేయొచ్చు. సో ఇవి సైజుని బట్టి 3 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం మైక్రో ప్లాంక్టాన్, నానో ప్లాంక్టాన్ ఇలా 3 టైప్స్ ఆఫ్ ప్లాంక్టాన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ప్లాంక్టాన్స్ అనేవి కూడా వాటర్ యొక్క సర్ఫేస్ పై ఉంటూ ఉంటాయి. మైక్రో ప్లాంక్టాన్స్ అనేవి వాటి యొక్క సైజ్ అనేది మోర్ దెన్ 3 mm. వీటి యొక్క సైజ్ అనేది మోర్ దెన్ 3 mm అంటే 3 మిల్లీమీటర్స్ కన్నా ఇది కొంచెం సైజ్ అనేది ఉంటుంది, మోర్ దెన్ 3 mm. ఎగ్జాంపుల్ చూద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్. యూఫాస్మిడ్స్, మైసిడ్స్ అండ్ కోరెత్రా సెవరల్ లార్వల్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మ్యాక్రో ప్లాంక్టాన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ మైక్రో ప్లాంక్టాన్. సో మైక్రో ప్లాంక్టాన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇవి లెస్ దెన్ 3 mm సైజు. ఇవి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మోర్ దెన్ 3 mm కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇవి లెస్ 3 mm అంటే 3 mm కన్నా తక్కువగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్లాంక్టాన్ అనేటువంటి. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కోపిపోస్, రోటిఫర్స్, ఆస్ట్రోపోడ్స్ అనేటువంటి ఎగ్జాంపుల్స్ మైక్రో ప్లాంక్టాన్ కి ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. అండ్ థర్డ్ వన్ నానో ప్లాంక్టాన్. సో ఇవి మాక్సిమం లెస్ దెన్ 60 మీటర్స్ ఇన్ సైజు. వీటి యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 60 మీటర్స్ వరకు ఉంటుంది వీటి సైజు. సో వీటిని నానో ప్లాంక్టాన్ అంటాము. సో ఇందులో ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్స్, స్పోర్స్, సిస్ట్స్, సిలియేట్స్ అండ్ రైజోపోర్స్ వీటిని నానో ప్లాంక్టాన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. బై ఆరిజిన్ ప్లాంక్టాన్. By origin plankton. So second వచ్చేసి by origin plankton. So origin plankton are 2 types. ఇందులో కూడా 2 types ఉన్నాయి, phytoplankton and zooplankton. ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్. సో ఫైటోప్లాంక్టన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వృక్షప్లవకములు, మైక్రోసిస్టిస్, వాల్వాక్స్, క్లామిడోమోనస్ అంటే వాల్వాక్స్, మైక్రోసిస్టిస్ ఇవన్నీ కూడా ప్లాంక్టానిక్ ఆల్గే. క్లామిడోమోనస్ బ్యాక్టీరియా అండ్ ఫంగి. నెక్స్ట్ వన్ గ్రీన్ ప్లాంక్టానిక్ ఆల్గే వచ్చేసరికి లైక్ మైక్రోసిస్టిస్, వాల్వాక్స్, క్లామిడోమోనస్ ఇవన్నీ కూడా ఫైటోప్లాంక్టాన్ కి ఎగ్జాంపుల్ గా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ జూప్లాంక్టాన్. జూప్లాంక్టాన్ లో ఎగ్జాంపుల్స్ గా రైజోపోడ్స్, రోటిఫర్స్, సిలియేట్స్, కోపిపోడ్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫైటోప్లాంక్టాన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అందులో గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది ఉంటుంది.
ఈ ఫైటోప్లాంక్టన్ అంతా కూడా వాటర్ యొక్క సర్ఫేస్ పై ఉంటూ ఉంటాయి. ఇవి ఫైటోప్లాంక్టన్ అనేటువంటిది అంటే ఈ బ్లూ గ్రీన్ ఆల్గేస్ అన్నమాట. చిన్న చిన్న ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ టైప్లో ఉంటాయి. సో ఇవి అందుకే వాటర్ అనేది గ్రీనిష్ కలర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జూ ప్లాంక్టన్. జూ ప్లాంక్టన్కి వచ్చినట్లయితే ఈ జూ ప్లాంక్టన్లో స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే లైక్ కోపిపోర్స్, రోటిఫేస్, సిలియేట్స్, నెక్స్ట్ వన్ క్లామిడోమోనాస్ అంటే ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్. సో మనం వాటర్ని తీసుకుని ఆ వాటర్లో అంటే పాండ్లో ఉండేటువంటి వాటర్ని తీసుకుని దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా స్మాల్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా వి విల్ అబ్జర్వ్ ఇన్ మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ డిపెండింగ్ అపాన్ దేర్ అక్కరెన్స్. సో ఇందులో వల్ల 5 టైప్స్ అనేటువంటి ప్లాంట్ అనేది ఉంటుంది డిపెండింగ్ అపాన్. థర్డ్ వన్ depending upon their occurrence. సో ఇందులో మళ్ళా 5 టైప్స్ ఉన్నాయి. లిమ్నోప్లాంక్టాన్, రియో ఆర్ పొటమోప్లాంక్టాన్, పాండ్ ఆర్ హీలియోప్లాంక్టాన్, హాలియోప్లాంక్టాన్, హైపర్ మ్యూరోప్లాంక్టాన్. సో కొన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో. సో ఇవేంటి అంటే లిమ్నోప్లాంక్టాన్, పొటానోప్లాంక్టాన్, హీలియోప్లాంక్టాన్, హాలియోప్లాంక్టాన్, హైపర్ మ్యూరోప్లాంక్టాన్. 5 టైప్స్ ఉన్నాయి ఇందులో. మళ్ళీ చూద్దాం అవి ఏంటో. లిమ్నోప్లాంక్టాన్ Helioplankton. Next one, Halioplankton. And let's last one. సో మళ్ళీ ఇందులో 5 టైప్స్ ఉన్నాయి. లిమ్నోప్లాంక్టాన్, పొటానోప్లాంక్టాన్, హీలియోప్లాంక్టాన్, హాలియోప్లాంక్టాన్. సో హైపర్మైరా అనేటువంటి 5 ప్లాంక్టాన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో కొన్ని ప్లాంక్టాన్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే కొన్ని ప్లాంక్టాన్స్ సో ఏంటో చూద్దాం అవి. సో లిమ్నోప్లాంక్టాన్, ప్లాంక్టాన్ ఓవర్ ద అపాన్ ఓపెన్ వాటర్ ఏరియా ఆఫ్ ద పాండ్. సో లిమ్నోప్లాంక్టాన్ అనేటువంటిది సో ఇక్కడ ఓపెన్ వాటర్లో ఇటువంటి పాండ్స్లో మనకి లిమ్నోప్లాంక్టాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, లివింగ్ ఇన్ ఫ్లోయింగ్ వాటర్. ఈ కొన్ని ఈ పొటామోప్లాంక్టాన్ అనేటువంటిది ఫ్లోయింగ్ వాటర్ అంటే వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటాయి కనుక ఆ టైప్లో కనుక ఈ ప్లాంక్టాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫ్రెష్ వాటర్ పాండ్స్ లేదా షాలో రీజియన్ అంటే సర్ఫేస్లో. థర్డ్ వన్ వచ్చి హీలియోప్లాంక్టాన్ వచ్చి సర్ఫేస్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్లో ఇటువంటి ప్లాంక్టాన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సీ వాటర్లో ఈ ప్లాంక్టాన్ వచ్చి హెలియోప్లాంక్టాన్ వచ్చి సీ వాటర్లో మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ వచ్చేసి బ్రాకిష్ వాటర్ పాండ్స్. బ్రాకిష్ వాటర్ పాండ్స్లో ఇటువంటి టైప్ ఆఫ్ ప్లాంక్టాన్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, పాండ్ ఆర్ హీలియోప్లాంక్టాన్. ఫోర్త్ వన్, pond or helioplankton. Pond or helioplankton. సో వీటిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ
జూ ప్లాంక్టన్స్ అనేవి ఈ పాండ్ అనే హీలియో ప్లాంక్టన్లో కొన్ని జూ ప్లాంక్టన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ జూ ప్లాంక్టన్స్ని కనుక చూసినట్లయితే జూ ప్లాంక్టన్ బిలాంగింగ్ టు ప్రోటోజోవా, రోటిఫెరా, క్రస్టేషియా అక్కర్ ఇన్ కల్చర్ పాండ్స్. ఇలా కల్చర్ పాండ్స్లో ఏంటంటే ప్రోటోజోవా, క్రస్టేషియా ఇలాంటి జూ ప్లాంక్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్లాటిమోనస్, క్లామిడోమోనస్, క్లోరోగోనియం, వాల్వాక్స్, క్లస్టీరియం, సౌరాష్ట్రం, క్లియోడోరైనా, ఫ్యాకోటస్, డిస్మోకోకస్, యూడోరైనా, వాల్వాక్స్, క్లాస్టీరియం అనేటువంటి ఇటువంటి ప్లాంక్టన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా క్లోరోఫైసీ ప్లాంట్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే బొట్రియోకోకస్ అనేటువంటి బ్యాసిల్లో, మాలోమోనస్, సిన్యూరా, డైనోబ్రియాన్ వంటి, సిరేసియం, పిరిడినియం వంటి డైనోఫ్లాజెల్లెట్స్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. యూగ్లినిడ్స్ చూసినట్లయితే మైక్రోసిస్టిస్, అనాబినా, ఆబ్రోస్పైరా, రాఫిడియోప్సిస్, యాసిలటోరియా, క్లోరినా, మిక్సోఫైసిన్స్, సైక్లోటెల్లా, మెలోసైరా, నావిక్యులా, మిప్సీజియా వంటి డయాటమ్స్ కూడా ఇలాంటి మనకి పాండ్స్లో వీటిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ 20 పాండ్స్లో కూడా అబ్జర్వ్ చేస్తుంది. అదేవిధంగా ఈ హ్యాట్సన్ అనేటువంటి సైంటిస్టు 1967లో ఈయన బెంతిక్ ఆర్గానిజమ్స్ గురించి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఈ బెంతిక్ ఆర్గానిజమ్స్ కూడా ఇందులో 5 టైప్స్ అనేది ఈయన అబ్జర్వ్ చేశాడు. 5 టైప్స్ ఎవరు అంటే హ్యాట్సిన్సన్ అనేటువంటి సైంటిస్టు 1967లో ఈ బెంతిక్ ఆర్గానిజమ్స్ గురించి చెప్పాడు. సో ఏంటి అంటే 5 టైప్స్ ఉన్నాయి. రైజోబెంథాన్, హ్యాస్టోబెంథాన్, హెర్కోబెంథాస్, సామ్నాన్, ఎండోబెంథాస్. సో 5 టైప్స్ అనేది ఈ చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే సో ఫస్ట్ వన్ రైజోబెంథాస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇవి వాటర్ యొక్క సర్ఫేస్ పై ఉండి దాని యొక్క రూట్స్ అనేవి వాటర్లో అవి మునిగి ఉండడం జరుగుతుంది. హైడ్రిల్లా, నాజాస్, పొటమోజిటాన్, వాల్సినేరియా వంటి ఇలాంటి ఈ ప్లాంట్స్, ఈ ఫైటో ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఈ రీజియన్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ హ్యాస్టోబెంథాస్, వాల్వాక్స్, పాండోరైనా. నెక్స్ట్ వన్ యూలోథ్రిక్స్, కోలియోకీట్, ఉడోగోనియం, స్పైరోగైరా, మైక్రోస్టిరియాస్, అనాబినా, నావిక్యులా వంటి ఇటువంటి ఫిషెస్, ఇటువంటి ఫైటోప్లాంక్టన్ కూడా ఈ హ్యాస్టోబెంథాస్ అనేటువంటి రీజియన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ హెర్కోబెంథాస్. సో ఇక్కడ ఈ హెర్కోబెంథాస్లో వాటర్ బాటంలో చూసినట్లయితే సల్ఫర్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా, డయాటమ్స్ ఇటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కనిపిస్తాయి. సో ఇవి అనేకమైనటువంటి ఈ ఇనార్గానిక్ సాల్ట్స్ కూడా కలిగి ఉంటాయి. సామ్నాన్ అనేటువంటి ఇది చూసినట్లయితే ఇవి ఇసుకతో పాటు అంటే శాండ్తో పాటు ఇవి గ్రోత్ అనేది కనిపించడం జరుగుతుంది. సో అయితే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లార్వల్స్ కొన్ని క్రస్టేషియస్ కూడా ఇటువంటి శాండ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎండోబెంథాస్. సో ఇవి ఎక్కువగా లోపల హోల్స్ చేసుకుని బొరియలు చేసుకుని అందులో నివసిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలస్కన్స్, క్రస్టేషియన్స్. నెక్స్ట్ వన్ జూబెంథాస్. ఈ జూబెంథాస్ అనేటువంటివి ఏంటంటే ఈ మెయిన్గా ఫిషెస్కి ప్రధానంగా ఆహారంగా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబిఫెక్స్, బ్రాంకియూరా, బ్రాంకియోడ్రిలస్, డెరో, ఈటోగాస్టర్, ఎలిగోకిడ్స్, కైరోనోమస్, పెంటాన్యూరా, డిప్టీరియన్స్ ఇలాంటి ఈ హౌస్ ఫ్లైస్, సో బీటిల్స్, డిస్టికస్, గైరినస్, యూనియో, లామిల్లిడెన్స్, పిసిడియం వంటి బైవాల్వ్ మలస్కన్స్, లిమ్నియా, వైవిపెరా, ఫైలా,
మెలనాయిడ్స్ వంటి గ్యాస్ట్రోపోడ్ మలస్కన్స్, బైవాల్ మలస్కన్స్, గ్యాస్ట్రోపోడ్ మలస్కన్స్, సిప్రిస్, యూసిప్రిస్ వంటి ఆస్ట్రోపోడ్స్ మలస్కన్స్. అంటే 3 టైప్స్ ఆఫ్ మలస్కన్స్ ఉంటాయి. బైవాల్ మలస్కన్స్, గ్యాస్ట్రోపోడ్ మలస్కన్స్, యూసిప్రిస్ వంటి మలస్కన్స్. ఇవి కూడా డెప్త్ ఆఫ్ వాటర్లో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో హైరూడినియా, నెక్స్ట్ వన్ లిమ్నియా, గైరుడస్ వంటి మలస్కన్స్. హైరూడినియా జలగలు, నెక్స్ట్ వన్ ఎర్త్వామ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ వాటర్ యొక్క బాటంలో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాటర్ యొక్క బాటంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్లాంక్టాన్లో మెయిన్గా ఫస్ట్ వాటి యొక్క సైజుని బట్టి మ్యాక్రో ప్లాంక్టాన్, మైక్రో ప్లాంక్టాన్, నానో ప్లాంక్టాన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆరిజన్ ఆఫ్ ప్లాంక్టాన్లో ఏంటంటే ఫైటో ప్లాంక్టాన్ అండ్ జూ ప్లాంక్టాన్ 2 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ డిపెండింగ్ అపాన్ దేర్ అకరెన్స్, సో వాటిని బట్టి 5 టైప్స్ ఉన్నాయి. లిమ్నో ప్లాంక్టాన్, రియో ప్లాంక్టాన్ లేదా పొటామో ప్లాంక్టాన్, పాండ్ అండ్ హీలియో ప్లాంక్టాన్, హాలియో ప్లాంక్టాన్, హ్యాపల్ మైరో ప్లాంక్టాన్. సో ఇలా కొన్ని రకాల ప్లాంక్టాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ప్లాంక్టానిక్ ఫీడ్ ఆఫ్ ద ఫిష్ ఇన్ ఏ కల్చర్ పాండ్లో కొన్ని ఫిషెస్ ప్లాంక్టాన్స్ కూడా ఫీడ్గా తీసుకుంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది షార్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు షార్ట్కి ఇవ్వచ్చు, లేకపోతే మామూలుగా షార్ట్కి ఇవ్వచ్చు మ్యాక్సిమము. సో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా జస్ట్ చూసుకోవడం జరుగుతుంది. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ వన్, ఇందులోనే ఒక షార్ట్ ఉంది. ఇది ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రోబయోటిక్స్ రోల్. ప్రోబయోటిక్స్ రోల్. సో ఇది కూడా మ్యాక్సిమం రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇది షార్ట్కి ఎగ్జామ్లో, సెమిస్టర్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్, షార్ట్కి డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్. ఈ ప్రోబయోటిక్స్ రోల్, అసలు ప్రోబయోటిక్స్ రోల్ అనేటువంటిది ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ప్రోబయోటిక్స్ అనేటువంటిది హోస్ట్ యొక్క బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీనివల్ల ఈ ఫిషెస్ కానీ ఎక్వా ఆర్గానిజమ్స్ కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు, కొన్ని డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. హోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ ఎవరు, ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ హోస్ట్ అవుతాయి. సో వీటిలోకి ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ను యాంటీజెన్స్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, సో వాటి వల్ల ఏంటంటే కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రోబయోటిక్స్ అనగా ఏంటంటే జీవి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ రేట్ని పెంచు జీవన విధానాన్ని పెంచడం ఏమంటే నిర్వచించవచ్చు, అంటే వృద్ధి గావించడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని 20th సెంచరీలో ఇలీ వెచ్నికావ్ అనేటువంటి సైంటిస్ట్ ప్రోబయోటిక్స్ రోల్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రోబయోటిక్స్ ఫాదర్ ఆఫ్ ప్రోబయోటిక్స్గా నేను చెప్పడం జరిగింది. అయితే ఏంటి, చేపల పరిశ్రమలో ఉపయోగించేటువంటి ఆహార పదార్థాల ద్వారా లేదా అనుబంధ ఆహార పదార్థాల ద్వారా ప్రస్తుత కాలం చేపల్ని బాగా ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియాలు ఏంటంటే కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో యూజ్ చేసేటువంటి ప్రోబయోటిక్స్లో మెయిన్గా లాక్టోబాసిల్లస్, లాక్టోకోకస్, నెక్స్ట్ వన్ యూకానోస్టక్, ఎంటిరోకోకస్, కార్నోబాక్టీరియం, షావ్నెల్లా, బాసిల్లస్, ఎరోమోనస్, వైబ్రో, సూడోమోనస్, క్లాస్ట్రిడియం, సాక్రోమైసిస్ అనేటువంటి బ్యాక్టీరియాలు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్.
సిగ్నిఫికెన్స్ ఆఫ్ probiotics కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ probioticsని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పరిశ్రమలో తగిన పోషకాల లభ్యత అంటే ఏంటి, న్యూట్రియంట్స్ యొక్క వాల్యూ, నెక్స్ట్ మనం వాటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా వాటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ గురించి వీటి సమాచారం గురించి తెలియడం జరుగుతుంది. ఈ probioticsని యూజ్ చేసి చిన్న చిన్న అంటే డిసీజెస్ రాకుండా కూడా వీళ్ళు ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఆహార నాళంలో జరిగేటువంటి అంటే ఎలిమెంటరీ కణాల్లో జరిగేటువంటి వాటిని సరి చేయడానికి కానీ, ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి కానీ, లేదా ఆహారంలో probioticsని ఇచ్చడం వల్ల అక్కడ భక్షణ అనేటువంటిది ఇంపార్టెంట్ చేయొచ్చు. సైటోకైన్స్ యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వన్ అంటే శ్వాసక్రియను రెగ్యులేట్ చేసేటువంటి సైటోకైన్స్ యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సో ఇమ్యూనోగ్లోబులిన్ సెల్స్ కూడా ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా probiotics రోల్ అనేటువంటిది షార్ట్కి ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది షార్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఈరోజు క్లాస్లో ప్లాంక్టాన్ కల్చర్ పాండ్లో ఉండేటువంటి ఫిష్ తినేటువంటి ప్లాంక్టాన్ గురించి, probiotics షార్ట్ వచ్చేసి probiotics గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో టోటల్గా 3 యూనిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ క్లాస్లో 4th యూనిట్ స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.